action, how to achieve a goal. What is the basic principles of law of attraction? మీరు ఏదే ఒక మాస్టర్ దగ్గర మీ పోయి నేర్పించుకున్న చెప్తే 7 రూల్స్ చెప్తారు. ఫస్ట్ రూల్ లా ఆఫ్ మేనిఫెస్టేషన్, సెకండ్ రూల్ లా ఆఫ్ మ్యాగ్నెటిజం, థర్డ్ రూల్ లా ఆఫ్ ప్యూర్ డిజైర్, ఫిఫ్త్ రూల్ ద లా ఆఫ్ హార్మనీ, సిక్స్త్ రూల్ ద లా ఆఫ్ రైట్ యాక్షన్, సెవెంత్ రూల్ ద లా ఆఫ్ ఎక్స్పాండింగ్ ఇన్ఫ్లుయెన్స్. మీరు ఎవరి దగ్గర పోయి నేర్పించుకుంటాను చెప్తే ఇది ఒక్కొక్కటికి ఒక్కొక్క ఎగ్జాంపుల్ చెప్తారు, ఒక్కొక్క మెడిటేషన్ టెక్నిక్ చెప్తారు. అంతదా కోర్స్ కంప్లీట్ అయింది. మీరు కావాలంటే అడిగింది మీ ఫ్రెండ్స్ ఎవరైనా లా ఆఫ్ అట్రాక్షన్ తెలుసు అని చెప్తే, ఏమప్పా ఏం వేసుకున్నావు, ఏమైనా జరిగిందా, సక్సెస్ అయిందా అడగండి. 90% people, they were unable to achieve the goal, although they learned the law of attraction. Simply learning the theory and applying the theory, it won't help you. You should understand what is what. మైండ్ ఎట్లా ఫంక్షన్ చేస్తుంది తెలుసుకుంటే మాత్రం మీ మనసు లోపల ఏం వేసుకుంటారో అది జరుగుతుంది. అందులో ఏం చెప్తారు, మంచిది అడిగితే మంచిది దొరుకుతుంది, నెగటివ్ అడిగితే నెగటివ్ దొరుకుతుంది. ఇంతే లా ఆఫ్ అట్రాక్షన్. అడగండి మీరు. ఐఎమ్ గివింగ్ యూ 5 years టైం, వెరీ స్లోలీ అచీవ్ యువర్ గోల్. ఐ డోంట్ డిస్టర్బ్ యూ. వెరీ డిఫికల్ట్. బట్ Abraham Lincoln did not learn the law of attraction. Sachin Tendulkar did not learn the law of attraction. Sri Narendra Modi did not learn the law of attraction. Whoever succeeded in their life, whether it is in philosophy, whether it is in spiritual, whether it is in some other walks of life, nobody learned the law of attraction, but they were successful. What is the secret? What is the secret? What is the difference between you and the successful person? ఇప్పుడు నేను చెప్పాను 7 రూల్స్, దీనికి మీనింగ్ చెప్పేస్తాను. విల్ యు బి ఏబుల్ టు అచీవ్ ద గోల్? వెరీ డిఫికల్ట్. దానికి మైండ్ అంటే ఏమి మీరు అర్థం చేసుకొని మీరు మూవ్ చేస్తే మాత్రం జరిగేది. ఈ లోకంలో ఒక్కొక్కటి కూడా అది ఫంక్షన్ అది చేస్తుందంటే ఒక వైబ్రేషన్ ఉంది. యూనివర్స్ దట్ ఇట్ సెల్ఫ్ ఈస్ బీయింగ్ రన్ బై ద వైబ్రేషన్. ఎవ్రీథింగ్ ఈస్ కనెక్టెడ్ టు ఈచ్ అదర్, బట్ వీ డోంట్ నో. ఎవ్రీథింగ్ ఈస్ బీయింగ్ కంట్రోల్డ్ బై ద యూనివర్స్, ద డివైన్ పవర్. వెదర్ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, ఓవర్ అండ్ అబౌవ్ యువర్ mental power, there is another power existing in the world that is called universal energy, universal power, divine power, God. Your inside God should be connected to the divine God, the supreme God, the universal God, the universal power. Then only your actions will be successful. This is the secret, this is the law of attraction. సక్సెస్ ఏంటికి మీకు దొరికేలేదంటే యు ఆర్ నాట్ కనెక్టింగ్ యువర్ సెల్ఫ్, యువర్ సోల్ విత్ ది యూనివర్సల్ సోల్. ద పవర్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద యూనివర్సల్ సోల్. యు హ్యావ్ అ సోల్ ఇన్సైడ్, దట్ ఈస్ ఎ హ్యూమన్ సోల్, కాన్షియస్ సోల్. దట్ ఇఫ్ యు వాంట్ టు గెయిన్ ద పవర్ ఆఫ్ ది యూనివర్సల్ సోల్, యువర్ సోల్ హ్యాస్ టు కనెక్ట్ విత్ ది యూనివర్స్. Then only you get the power of the universe. Then only your aim, thoughts, desires, everything will be successful. ఎట్లా చేసేది, ఇది ఎట్లా దొరుకుతుంది? I want to be 100% success in my walks of life. ఏం చేస్తే సక్సెస్ దొరుకుతుంది? సోల్ కనెక్షన్ చేసేది ఎలాగా, ఎట్లా చేసేది?
Now I am going to take you to the divine power. In the sense, I am going to connect yourself with the divine power. You want to connect yourself. మీకు భయం ఏంది? ఏమేమో చేస్తాను నేను, ఏమో చేసి మీ ఆత్మను బయట తీసేస్తే ఏం చేసేది? ఇంకా ఇంకా చిన్న వయసు, నా మనసులో ఏమేమో ఆశలు ఉంది, మీరు ఏమేమో నాకు నేర్పించి నా సోల్ బయట పెడితే ఏం చేసేది? It is not taking the soul out of the body. It is connecting the soul with the divine soul. Without taking the soul from the body, you have to make the soul to connect with the divine. That is the secret of law of attraction. అర్థమైందా?